ఈ మూవీ 2025లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ మూవీ కథ మొత్తం సిటీలో జరిగే మిస్టీరియస్ కిడ్నాపింగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఎవరికీ తెలియకుండా కొందరు వ్యక్తులు కిడ్నాప్కి గురవుతుంటారు. అసలు ఈ కిడ్నాపింగ్స్ ఎవరు చేస్తున్నారు, వీటి వెనుక ఉన్న ఉద్దేశమేంటి, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఫైనల్గా ఆ కిడ్నాపింగ్ గ్యాంగ్ మిస్టరీని హీరో సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. స్టార్టింగ్లో ఒక చిన్న మదర్ ఎమోషన్ సీన్ మరియు కిడ్నాపింగ్ సీన్తోనే కథ మొదలవుతుంది. నేనైతే ఈ సినిమా మొత్తం చూశాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు సినిమాలో ఒక ఫ్లో అనేదే లేదు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కానీ, 30 ఇయర్స్ పృథ్వీగారు మరియు అలీగారి కామెడీ ట్రాక్స్ కానీ కథకి ఎక్కడా హెల్ప్ అవ్వలేదు. సీన్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా వస్తుంటే మనకొక క్లారిటీ రాదు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథ ముందుకి కదలదు. సెకండ్ హాఫ్లో మెయిన్ ప్లాట్ రివీల్ చేశారు కానీ అది చాలా సిల్లీగా మరియు లాజిక్లెస్గా అనిపించింది. ఒక క్యారెక్టర్కి కళ్ళు కనపడవు అని చెప్పి ఆమె అవమానాల వల్ల రివెంజ్ తీర్చుకుంటారు అని చూపించారు. కానీ ఆ అవమానాలు ఎలాంటివో సరిగ్గా చూపించకపోవడం వల్ల ఆడియన్స్కి ఆ ఎమోషన్ అసలు కనెక్ట్ అవ్వదు. సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అంతా తమ పరిధి మేర బానే చేశారు. సాంగ్స్ మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. విలన్ మనుషుల బ్రెయిన్ని కంట్రోల్ చేసి అంతమందిని ఒకచోట బంధించడం అనేది చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. అంత నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేశారు అనే దానికి అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు. మదర్ సన్ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా క్యాజువల్గా ఉన్నాయి తప్ప ఎక్కడా మనకి ఎమోషనల్గా టచ్ అవ్వవు. ఓవరాల్గా స్టోరీ పాయింట్లో బానే ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బోరింగ్గా మరియు స్లోగా ఉంది. ఎక్స్ప్లెనేషన్ లేని లాజిక్లెస్ సీన్స్ వల్ల సినిమా చూడ్డం కొంచెం కష్టమే. మీకు రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమున్నా ఇందులో లాజిక్ గ్యాప్స్ చూసి చిరాకు రావచ్చు. సో నార్మల్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ నేను ఈ మూవీకిస్తున్న రేటింగ్ 1.5 స్టార్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.